రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కాసేపట్లో ఢిల్లీ సీఎం పదవికి అతిషి రాజీనామా చేయనున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ కలిసి రాజీనామా లేఖను అందించనున్నారు. మరోవైపు ఢిల్లీ కొత్త సీఎం ఎవరా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రేపటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉండనున్నారు. అయితే విదేశీ పర్యటనకు ముందే ఢిల్లీ సీఎం ఎవరు అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా త్వరలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. కాగా ఇప్పటికే అమిత్ షా, నడ్డాతో ఢిల్లీ సీఎం పీఠంపై మోదీ చర్చించినట్టుగా తెలుస్తోంది. రైట్ కా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిషోర్ అందిస్తారు. కిషోర్, ఢిల్లీ సీఎం గా ఎవరు నియమిస్తారనే దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా 26 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. అయితే దీనిలో భాగంగా రానున్న 5 సంవత్సరాల్లో తమ ముద్ర వేసేందుకు అటు కుల సమీకరణాలు కావచ్చు, రాజకీయ సమీకరణాలు అన్ని చూసి ఒక సీఎం అభ్యర్థిని నియమించాలని బీజేపీ అనుకుంటున్నట్టు కూడా తెలిసింది. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు దఫాలుగా స్థానికంగా ఉన్న ఢిల్లీకి సంబంధించిన ఎంపీలతో పాటు స్థానిక ముఖ్య నేతలతో కూడా బీజేపీ అధినాయకత్వం భేటీ అవుతూ వస్తుంది. దీనిలో భాగంగా నడ్డాతో పాటు అమిత్ షా వంటి వారితో అటు ఎంపీలతో పాటు ముఖ్య నేతలు కూడా ఇప్పటికే సమావేశమయ్యారు. దీనిపై చర్చించినట్లు కూడా తెలుస్తుంది. అయితే పర్వేష్ వర్మనే చివరికి పేరు ఖరారయ్యే అవకాశం ఉన్నట్టు అటు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ రోజు ఢిల్లీ సీఎం పదవికి అతిషి రాజీనామా చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో లెఫ్టినెంట్ గవర్నర్ కలిసి అతిషి రాజీనామా అందజేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే రాజీనామా అందజేసిన అనంతరం అటు ప్రభుత్వ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ పిలుపునిచ్చే అవకాశం ఉంది. దీనిలో భాగంగా 2-3 రోజుల్లో ఈ ప్రభుత్వ ఏర్పాటు కూడా అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే రేపటి నుండి అటు ప్రధాని మోడీ విదేశ పర్యటన ఉన్న నేపథ్యంలో అంతకుముందే మోడీ విదేశాలకు వెళ్లే కంటే ముందే అటు ఢిల్లీ సీఎం గా ఎవరనేది బీజేపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే మరో 1-2 రోజుల్లో, రేపా లేకుంటే ఎల్లుండ 2 రోజుల్లో బీజేపీ పార్లమెంట్ బోర్డు కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ భేటీలో ఢిల్లీ సీఎం సంబంధించి ఎవరనే దానిపై ఆమోద ముద్ర వేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి 1-2 ఈ రోజు లేదా రేపటి లోపు ఢిల్లీ సీఎం గా ఎవరుంటారనే దానిపై బీజేపీ ప్రకటించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం అటు కేజ్రీవాల్ పై ఘన విజయం సాధించిన పర్వేష్ వర్మనే పేరు మాత్రం ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు సుష్మా స్వరాజ్ సంబంధించిన తనై బెన్సు స్వరాజ్ కూడా ఢిల్లీ సీఎం గా నియమిస్తారనే ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. మొత్తానికి అటు పర్వేష్ వర్మ, మహిళా కోటలో బెన్సూరి స్వరాజ్ సంబంధించి ఇద్దరు పేర్లు కూడా ప్రస్తుతానికి వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి బీజేపీ అధిష్టానం ఈ రోజు లేదా రేపట్లో పేరు ఖరారు చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. కిషోర్, మరి మోదీ మార్క్ రాజకీయాల్లో భాగంగా మహిళలకు ఈ సీఎం పదవి కేటాయించే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు కూడా తెరపైకి వచ్చాయి. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయితే గతంలో కూడా ఇటు రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో వసుంధర రాజే సీఎం గా పనిచేస్తారు. అంతేకాకుండా ఢిల్లీలో కూడా 1998కి సంబంధించి కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ సుష్మా స్వరాజ్ కూడా ఢిల్లీ సీఎం గా పనిచేశారు. బీజేపీ సంబంధించి గతంలో కూడా తక్కువ సంఖ్యలో రాష్ట్రాలకు సీఎం గా మహిళని ఎంపిక చేసినప్పటికీ కూడా పలు దఫాలుగా చర్చించిన అనంతరం అటు సుష్మా స్వరాజ్ తనై బన్సూరి స్వరాజ్ కూడా సీఎం గా నియమిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత కొద్ది కాలంగా మహిళలకు బీజేపీలో పెద్దపీట వేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా అటు ఢిల్లీలో కూడా పలు హామీలు, మహిళలను ఉద్దేశించి పలు హామీలు కూడా ఇస్తూ వస్తున్నారు. మహిళలకు కరెంట్ బిల్లు ఉచితంతో పాటు 2,500 రూపాయలు అందజేస్తాం, అంతేకాకుండా మహిళలకు పలు రకాల రుణాలు ఇస్తామంటూ కూడా బీజేపీ తన హామీలో చేర్చింది. ఈ నేపథ్యంలో మహిళకు కూడా సీఎం పదవిని వరిస్తుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. దీనిలో మహిళా రేసులో సంబంధించి కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీతో పాటు సుష్మారాజ్ తనై బన్సూరి స్వరాజ్ కూడా పోటీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే బీజేపీకి సంబంధించి ఏ క్షణంలో కూడా ఏది కూడా చెప్పలేం. గతంలో చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ లో ఘన విజయం సాధించిన తర్వాత కొత్త వ్యక్తి యోగిని సీఎం చేసిన ఘనత బీజేపీకి దక్కిందని చెప్పవచ్చు. ఈసారి కూడా ఢిల్లీకి సంబంధించి ఎలాంటి అనుభవం లేకుండా కొత్త వ్యక్తిని కూడా సీఎం చేసే అవకాశం కూడా ఢిల్లీ బీజేపీ పెద్దలు తీసుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే మహిళా కోటలో చూసుకున్నట్లయితే అటు బన్సూరి స్వరాజ్ తో పాటు
పాటు స్మృతి ఇరానీ రేస్ లో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటు మామూలు కోటాలో చూసుకున్నట్లయితే పర్వేజ్ వర్మ రేస్ లో ఉన్నట్టు మాత్రం ఊహాగానాలు వినిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిషోర్.